ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకుడినైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నేను కాపాడుచు ఈ దేశంలోకి నేను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడువనని చెప్పాను. ఆమెన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే మరి యెహోవా దేవుడు యాకోబుతో చెప్తున్నటువంటి మాటలు, ఏ సందర్భంలో ఏ పరిస్థితిలో యాకోబుతో ఈ మాటలు మరి దేవుడు చెప్పిన సంగతి మనం గమనించినట్లయితే, యాకోబు బయలుదేరి మరి బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు ప్రయాణం చేస్తున్నాడు. ఎందుకంటే తన తల్లిదండ్రులైనటువంటి ఇస్సాకు రెబ్కా ఇద్దరు మరి ఇక్కడ కనాను కుమార్తెల్లో ఎవరిని కూడా నువ్వు వివాహం చేసుకోకూడదు, నువ్వు పద్దనరాములో ఉన్నటువంటి నీ తల్లి ఇంటికి వెళ్ళి నీ తల్లికి తండ్రి అయినటువంటి మరి బెతుయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు ఒక లాబాను కుమార్తెలు ఒక దాన్ని వివాహం చేసుకోమని చెప్పిన దాన్ని బట్టి తన మేనమామ ఇంటికి బయలుదేరి వెళుతున్న ఈ క్రమంలో హారాను వరకు వచ్చిన తర్వాత ప్రొద్దుగుంకిపోయింది. ఎటు వెళ్ళలేని పరిస్థితిలో అక్కడ ఒక రాతిని తీసుకొని తలగడగా పెట్టుకొని పడుకున్నాడు. యాకోబు అప్పటి వరకు కూడా సాధువై ఉండి గుడారంలో నివసిస్తూ తలిచాటు బిడ్డగా ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి ప్రొద్దుగుంకిన వేళ ఒంటరిగా పడుకొని చాలా కలవరంగా ఉండి తన మనసులో ప్రభువుని ధ్యానించుకున్న సమయంలో అతనికి ఒక కల కలిగింది. ఆ కలలో ఏం కనపడుతుందంటే, మరి ఒక నిచ్చెన చూస్తున్నాడు. ఆ నిచ్చెన భూమి మీద నుండి ఆకాశం అంటినంతగా నిచ్చెన వేయబడి ఉంటే ఆ నిచ్చెన మీద దేవదూతలు కిందికి దిగుతూ పైకి ఎక్కుతున్నట్టుగా తను చూస్తూ ఉన్నాడు. అంతేకాదు అక్కడ యెహోవా దేవుడు అతనికి ప్రత్యక్షమై తనతో చెప్తున్నాడు కదా, నేను నీ తండ్రి అయినటువంటి అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను, నువ్వు పడుకొని ఉన్న స్థలము ఈ భూమిని నీకు నీ సంతానానికి ఇస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. అంతేకాదు నీవు తూర్పు తట్టు పడమటి తట్టు మరి దక్షిణపు తట్టు ఉత్తరపు తట్టు కూడా వ్యాపిస్తావు, నీ మూలంగా నీ సంతానం ఆశీర్దించబడుద్దని చెప్పి యాకోబుతో చెప్తున్నాడు. చివరిగా ఈ మాట చూస్తున్నాడు 15వ వచనంలో, నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశం నేను మరలా రప్పిస్తానని చెప్పి నేను నీతో చెప్పి నెరవేర్చు నేను విడవనని కూడా యాకోబుతో చెప్తూ ఉన్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే, ఇక్కడ దర్శనమిచ్చి నువ్వు భయపడొద్దు యాకోబు, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను, అంతేకాదు నువ్వు పరున్న స్థలం చూసావా, ఈ స్థలమంతా నీకు నీ సంతానానికి నేను స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాను. నీ మూలంగా నీ సంతానం విస్తరించబోతుంది. తూర్పు వైపు పడమటి వైపు దక్షిణ వైపు ఉత్తరపు వైపు రెండు దిక్కులు కూడా నీ సంతానం వ్యాపించబోతుంది అని ఆశీర్వచనం చెప్పటం మాత్రమే కాదు, నీవు ఎక్కడికైతే వెళుతున్నావో అక్కడ నేను నీతో కూడా వస్తున్నాను. నీ వెళ్ళు ప్రతి స్థలంలో నీకు తోడుగా ఉంటాను. నేను ప్రతి పరిస్థితిలో నిన్ను కాపాడుతూ ఉంటాను. అంతేకాదు నేను తిరిగి ఈ దేశానికి నేను నిన్ను తీసుకొని వస్తాను. నీకు ఏ మాటలైతే ఏ వాగ్దానం ఈరోజు నేను చేస్తున్నానో దాన్ని జీవితంలో నెరవేరే వరకు నేను విడవనని చెప్పి కూడా యాకోబుతో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అదే రీతిగా దేవుడు మరి యాకోబుతో కూడా తోడుగా ఉన్నాడు. తన ప్రయాణం అంతట్లో క్షేమం ఇచ్చాడు. సురక్షితంగా తన మేనమామ గృహానికి చేర్చాడు. అక్కడ మేనమామ గృహంలో కొంతకాలం మరి కొలువు చేయటానికి చేసిన సమయంలో తనకెదురైన పరిస్థితిలో తోడుగా ఉన్నాడు. వివాహం చేసుకున్నాడు, బిడ్డలను కన్నాడు. తిరిగి ప్రయాణమై ఈ దేశానికి తిరిగి వచ్చాడు. వచ్చే క్రమంలోనే తన భార్యల్ని బిడ్డలను తీసుకుని వస్తున్న సమయంలో ఎబ్బోకు రేవు దగ్గర నా దేవుడు ఎంతగా నేను ఒంటరిగా వెళ్ళాను కానీ ఇప్పుడు ఎంతగా దేవుడు ఆశీర్దించాడని చెప్పని మరొక నరుడు తెల్లవార్లు దేవునితో పోరాడి ప్రార్థన చేశాడు, నన్ను ఆశీర్దించమని అడిగాడు. అయితే మరి దేవుడు తన తడగూటి మీద కొట్టినప్పుడు కూడా అది విసిరిపోయినా కూడా తను ఏమాత్రం కూడా వదలకుండా ఆ కుంటుకుంటూనే బ్రతిమాలినప్పుడు దేవుడు అతని పేరు మార్చి ఇశ్రాయేలుగా మార్చి అతను ఆశీర్దించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియరా, ఈ వాక్య భాగం యాకోబుకు మాత్రమే కాదు ఈరోజు నీకు నాకు కూడా వర్తిస్తుంది. యాకోబుని మర్చిపోకుండా తనకు తోడుగా వెళ్ళి తను కాపాడి సంరక్షించి వాగ్దాన్ని నెరవేర్చిన దేవుడు నీ జీవితంలో కూడా నువ్వు ప్రభు పైన ఆధారపడటం నేర్చుకుంటే, ప్రభు పైన ఆనుకుంటే నీతో కూడా ఆయన తోడుగా వచ్చే దేవుడు, నువ్వు వెళ్ళే స్థలంలో నీ కాపుదలు ఇచ్చే దేవుడు, ఏ కొదువు లేకుండా కాపాడే దేవుడు, నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. ఉదయకాలం వాక్యం వింటున్న ప్రియులారా, మీరు ఏ హృదయంతో ఏ పరిస్థితులను విన్నప్పుడు కూడా
యాకోబు విడువని దేవుడు నిన్ను కూడా విడవనని చెప్పి ఉదయకాలం నీకు వాగ్దానం చేస్తుండగా విశ్వాసంతో దేవుని వైపు చూస్తూ ముందుకు సాగిపోదాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, యాకోబు నడిపించిందేవా, మమ్మల్ని కూడా మా చేయి పట్టుకొని ముందు నడిపించండి. నీ కృపకు పాత్రలుగా చేయండి. ఇదన మేము చేయి పని పాటలో రాకపోకలో క్షేమం దయచేయండి. ఇదన బర్త్డే మ్యారేజ్ చేసుకుంటే దీవించి ఆశీర్దించండి. ఇదనం పునరుద్ధానపు దీవెనతో మా కుటుంబాలను మమ్మల్ని దీవించి ఆశీర్దించమని యేసునామంలో ప్రార్థించడి పొందుకొని నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్.